అందరికి నమస్తే. వెల్కమ్ టు బిఆర్ టీవీ. నేను మీ బిఆర్ కెమాల. టైటిల్ చూసే ఉంటారు, ఇంకెన్నాళ్ళు దొబ్బి తింటారు ఈ రిజర్వేషన్లు అని చెప్పేసి. టైటిల్ చూసి నన్ను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి, రిజర్వేషన్లు వద్దని చెప్పేసి ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. అలాగే ఈ తెలంగాణలో ఉన్న యువత, అలాగే ఏపీలో ఉన్న యువత కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. మ్యాటర్లోకి వెళ్తే, కొంతమంది లోఫర్ గాళ్ళు, కొంతమంది లుచ్చానా కొడుకులు ఎప్పుడు చూసినా దళితుల మీదనే ఏడుస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు రిజర్వేషన్లు దొబ్బి తింటా ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతా ఉంది ఏంటంటే, ఈ తెలంగాణలో కానీ ఏపీలో కానీ యావత్ సమాజంలో కానీ రిజర్వేషన్ల గొడవ మొదలవుతా ఉంది. ఎవడెవడైతే రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు దొబ్బి తింటారు అని చెప్పేసి ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరెవరైతే రిజర్వేషన్లు వద్దని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ అబ్బా సొత్తేమని తెచ్చి మాకు పెడతా ఉన్నారా? చెప్పండి, మీ అబ్బా సొత్తేమని తెచ్చి మాకు పెడతా ఉన్నారా? అవురా భయ్, బరాబర్ ఉన్నాం మేము. బరాబరి యావత్ భారతదేశంలో 30% ఉన్నాం. 30% ఉన్న దళితులు వాళ్ళ అవకాశాలు వాళ్ళు తీసుకుంటే తప్పేముందిరా భయ్? అర్థం కాదు కానీ వాళ్ళ అవకాశాలు వాళ్ళు తీసుకుంటే తప్పేముంది? అలాగే దళితులకి రిజర్వేషన్లు ఊరికే రాలేవు. ఫస్ట్ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి, రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత రిజర్వేషన్ల పైన, దళితుల పైన మాట్లాడండి. అంతేగాని రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మీ ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడు. రిజర్వేషన్లు దొబ్బి తింటారు, రిజర్వేషన్లు దొబ్బి తిని బలుస్తారు అని చెప్పేసి మీ అబ్బా సొత్తేదో మాకు తెచ్చిపెట్టినట్టు, మీ తాత సొత్తేదో మా దళితులకు తెచ్చి నడుపుతున్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి, రిజర్వేషన్లు రావడానికి కారణం ఏంది? ఈ లోఫర్ నా కూడా తెలియదా, ఈ లుచ్చా నా కూడా తెలియదా రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? కొన్ని వేలాది సంవత్సరాల నుండి వాళ్ళు వివక్షకు గురై వాళ్ళు ఎంత బాధను అనుభవించుంటారా భయ్? ఒక్కసారని ఆలోచించరా? అది ఆలోచించరు. సరేరా, రిజర్వేషన్లు తీసేద్దాం, అసలు రిజర్వేషన్లే అవసరం లేదు. మా దళితుల తరపున ఒకటే విన్నపం చేస్తా ఉన్నాం, రిజర్వేషన్లు ఎవడెవడైతే, ఏ లుచ్చనా కొడుకైతే వద్దని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారో బయట సోషల్ మీడియాలో గానీ ఇంకెక్కడైనా, వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మేము ఎన్ని సంవత్సరాలైతే వివక్షకు గురై, అనుమానాలకు గురై, దాడులకు గురై, దోపిడీకి గురై ఎన్ని రోజులైతే అనుభవించినామో అన్ని రోజులు మీరు అనుభవించాల్సిన అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే, మేము అనుభవించిన దాంట్లో ఒక 100 సంవత్సరాలు మీరు అనుభవించండి, ఒక 100 సంవత్సరాలు మీరు అనుభవించండి. ఏ లుచ్చనా కొడుకైతే దళితులకు రిజర్వేషన్లు వద్దు, దళితులు రిజర్వేషన్లు దొబ్బి తింటున్నారని మాట్లాడుతూ ఉన్నారు, ఆ లుచ్చనా కొడుకులకు చెప్తా ఉన్నా, సరేనా మేము రిజర్వేషన్లు తీసేయమని కోరుతాం. మేము కూడా చెప్పేది ఏంటంటే, మేము కొన్ని వేలాది సంవత్సరాల నుండి వివక్షకు గురై మా దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమాని మాకు రిజర్వేషన్లు వచ్చి మీకు బాగుపడ్డాం ఈ రోజు. అయినా ఇప్పటికి కూడా మా పైన కుల వివక్ష జరుగుతూనే ఉంది కదరా. కొన్ని గ్రామాలలో బోనాల పండుగ అని ఎక్సెట్రా ఏ పండుగ అయినా కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా దళితులను గుళ్ళోకి రాణిస్తలేరు కదరా. మరి దానిపైన ఎవరు మాట్లాడలేదురా? దళితులకు ఇంత అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడాడు కానీ వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల అంతనో కొంతనో బాగుపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్లు దొబ్బి తింటున్నారు అని మాట్లాడతారా? పాయింట్కి వచ్చేద్దాం. మీరు రోజు రిజర్వేషన్లు వద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మేము కొన్ని వేలాది సంవత్సరాల నుండి వివక్షకు గురైనాం కదా. మీరు ఒక 100 సంవత్సరాలు ఎవడెవడైతే లుచ్చనా కొడుకైతే, ఏ లోఫర్ నా కొడుకైతే మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళకి మేము చెప్తా ఉన్నాం, ఒక 100 సంవత్సరాలు మిమ్మల్ని ఊర్లలో వెళ్ళేస్తాం. ఫ్యామిలీని, ఏ లుచ్చనా కొడుకైతే, ఏ లోఫర్ నా కొడుకైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఫ్యామిలీకి మాత్రమే చెప్తా ఉన్నాం. సమాజంలో 90% ప్రజలు మంచిగా ఉన్నారు, ఏన్నో 3 నుంచి 5% మాత్రమే ఈ లుచ్చనా కొడుకులు జమై మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. సరే, వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు కొన్ని వేలాది సంవత్సరాల నుండి వివక్ష అనుభవించినాం కదా, మీకు ఒక 100 సంవత్సరాలు మీ ఫ్యామిలీని, మిమ్మల్ని అదే గ్రామంలో వెలివేసి మిమ్మల్ని అంటరాని వారిగా ఒక 100 సంవత్సరాలు మీకు శిక్ష వేద్దాం. శిక్ష అంటే, మేము వేలాది సంవత్సరాల నుండి వివక్ష అనుభవించినాం కదా, మీరు రోజు మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించిండు కదా, మీరు రోజు ఆ రిజర్వేషన్లు అద్దని చెప్తారు కదా. సరే, దానికి మేము ఒప్పుకుంటున్నాం. మిమ్మల్ని, మీ ఫ్యామిలీని ఒక 100 సంవత్సరాలు గ్రామాల్లో కానీ ఎవడెవడైతే ఏ లుచ్చనా కొడుకైతే మాట్లాడుతున్నారో వాళ్ళని వెళ్ళేద్దాం. దానికి మీరు ఒప్పుకుంటారా? దాన్ని వెలివేద్దాం. ఒక 100 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్లు వద్దని చెప్పేసి ఎత్తేద్దాం. అప్పుడు తెలుస్తుంది మేము పడ్డ బాధ ఏందో, మేము అనుభవించిన బాధ ఏందో. అప్పుడు తెలుస్తుంది లుచ్చా నా కొడుకులారా, ఏ సమస్య లేదన్నట్టు రిజర్వేషన్ల మీద వాడు ఏడుస్తున్నారా? లోఫర్ నా కొడుకులారా, లుచ్చా నా కొడుకులారా, మేము దళితులు అంటే ఆషామాషికి కనబడుతున్నారా? లేదా పాతకాలం లెక్క వాళ్ళు ఏది చెప్తే అది వింటారు, వాళ్ళకి ఏదైనా తిట్టినా పడుంటారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? వాళ్ళు ఇంకా అణచివేస్తాం, వాళ్ళని ఇంకా తొక్కుతాం, వాళ్ళ మీద ఎక్కి కూర్చొని మేము రాజ్యాలు వెళ్తాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. బిడ్డ, గుర్తుపెట్టుకోండి,
ఉద్యమాలు మా నుంచే స్టార్ట్ అయినాయి. మేము ఒక్కసారి గలం ఎత్తినాం అనుకో కొడుక, ఏడుకు కూడా రాకుండా పోతారు మీరు. చెప్తా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. మాకు ఊరికే రాలేవు రిజర్వేషన్లు, అర్థమవుతుందా? దళితులకు గాని, ఈరోజు బీసీలకు గాని ఎవరికైనా ఊరికే రాలేవు రిజర్వేషన్లు. వాళ్ళు అనుభవించిన స్థితిని, వాళ్ళు అనుభవించిన అవమానాలను తగ్గట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే ఎంతనో కొంత బాగుపడతారని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చిండ్రా. అయినా ఈరోజు రిజర్వేషన్లు ఎక్కడ అమలవుతున్నాయిరా? అసలు రిజర్వేషన్లు బయట అమలవుతున్నాయా? మొత్తం డబ్బుల వ్యాపారమే కదరా. డబ్బులు వంచి జాబులు తీసుకుంటా ఉన్నారు, డబ్బులు వంచి పదవులు తీసుకుంటా ఉన్నారు. ఇంకెక్కడుందిరా రిజర్వేషన్? మళ్ళీ రిజర్వేషన్ అని దొబ్బు తిన్నారని చెప్పేసి ఏడుస్తా ఉంటారు. బిడ్డ మానుకోరి, ఇప్పటికైనా మానుకోరి. సరే మాకు రిజర్వేషన్లు వద్దని చెప్పేసి మేము కూడా ఓరుతా ఉన్నాం. దానికి తగ్గట్టు మీరు ఒక 100 సంవత్సరాలు ఏ లుచ్చా నా కొడుకైతే, ఏ లఫుట్ నా కొడుకైతే, ఏ లోఫర్ నా కొడుకైతే మాట్లాడుతా ఉన్నారో మాకు రిజర్వేషన్లు వద్దని చెప్పేసి, రిజర్వేషన్ల పైన వాడు ఏడుస్తా ఉన్నారు. మేము అనుభవించిన కొన్ని వేలాది సంవత్సరాలు మేము అనుభవించినాం కదా. వాడు ఏ కులంలోనే ఉండండి, వాళ్ళు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ, ఏ మైనారిటీలు కానీ ఎవరైనా సరే, రిజర్వేషన్లు వద్దంటున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మేము వేలాది సంవత్సరాలు అనుభవించినాం కదా, మీరు ఒక 100 సంవత్సరాలు అనుభవించండి. మీ ఊర్లలో మిమ్మల్ని వెలివేద్దాం, మిమ్మల్ని అంటరాని వారిగా గుర్తిద్దాం, మిమ్మల్ని ముట్టుకోకుండా, మీరు గిలాసులలో నీళ్ళు తాగకుండా, మీరు మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని ఊర్లలో తిరిగేటట్టుగా ఒక్క 100 సంవత్సరాలు మిమ్మల్ని వెలివేద్దాం. అప్పుడు తెలుస్తుందిరా రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి, అసలు రిజర్వేషన్ రావడానికి కారణం ఏంది. లుచ్చాన కొడుకులారా, రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి తెలియకుండా రిజర్వేషన్లు తీసేయాలా, రిజర్వేషన్లు దొబ్బి తింటున్నారు అని చెప్పేసి బయట ప్రచారాలు చేస్తా ఉన్నారా. నేను నా దళిత సమాజానికి చెప్పేది ఏంటంటే, ఈ తెలంగాణలో ఉన్న దళిత యువత గాని, అలాగే ఏపీలో ఉన్న దళిత యువత గాని ఖచ్చితంగా ఈ అంశం పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన బయటకొచ్చి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, వాళ్ళు ఎవరైనా సరే, ఓసీలు గాని, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, ఎవరైనా సరే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా దళిత సమాజానికి చెప్పేది ఏంటంటే, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఈరోజు ఓసీలకు వ్యతిరేకం కాదు, బీసీలకు వ్యతిరేకం కాదు, అలాగే ఎస్టీలకు కూడా వ్యతిరేకం కాదు. మనల్ని ఎవడైతే తొక్కాలని ప్రయత్నిస్తా ఉన్నాడో వానిపైన మాత్రమే మన యుద్ధం చేయాలి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సైనింగ్ ఆఫ్.